సాయి కృష్ణ గారు, నవీన్, ఇద్దరు అన్నదమ్ములు. అండ్ ఇంకొక విషయం మాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది ఏంటి అంటే, హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. ఈరోజు అన్న నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టీ హబ్కి అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అటెండ్ కానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏంటి అంటే, మన సౌత్ ఇండియా యూట్యూబ్ క్రియేటర్స్ అందరిలో నుంచి కొంతమందిని పిక్ చేసి సోషియోవుడ్ వాళ్ళు అయితే గైస్ మనకు అవార్డులు అయితే ఇస్తారు. మనకు వస్తున్న సబ్స్క్రైబర్స్ని కావచ్చు, వ్యూస్ని కావచ్చు, అన్నిటి బేస్ మీదనే కొంతమంది క్రియేటర్స్ని అయితే పిక్ చేసారు. దాంట్లో మన ఛానల్ కూడా ఉంది. సో ఈ వీడియోలో అన్న నేను అక్కడికి ఈవెంట్ అటెండ్ కానీ వెళ్తున్నాము. ఆ ఈవెంట్ అంతేకాకుండా మన తెలుగులో నుంచి కొంతమంది టాప్ క్రియేటర్స్ వస్తారు కాబట్టి వాళ్ళతో మీట్ కాబోతున్నాము. ఆ తర్వాత ఇంటికి అయితే రాబోతున్నాం అనమాట. ఈ వీడియో మీరు అది మొత్తం చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే మీకోసం మీరే ఒక లైక్ అయితే వేసుకోండి. ఎందుకంటే మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయకుంటే మేము అక్కడి వరకు వెళ్ళే వాళ్ళం అయితే కాదు కాబట్టి మీకోసం ఒక లైక్ అయితే వేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఆ టీ హబ్కి అయితే వెళ్దాం. ఆ తర్వాత ఈవెంట్ అయితే అటెండ్ అవుదాం. లెట్స్ గో. యాక్చువల్గా ఈ ఈవెంట్కి నలుగురం వెళ్ళేది ఉండే. ఫస్ట్ టైం వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒక ఛానల్కి ఇద్దరు రావాలని చెప్పారు. అది కూడా ఒక ఛానల్లో 2 lakh ఎబో సబ్స్క్రైబర్స్ ఉంటేనే అలో చేశారు అనమాట. సో మనకు 2 ఛానల్స్ ఉన్నాయి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ కాకుండా ఇంకొక ఛానల్ మీద కూడా మేము నలుగురం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. నేను, సాయి, నరేందర్, మన విజయాడు. సో లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక రేపు ఈవెంట్ అనగా ఈరోజు కాల్ చేసి లేదు హెడ్ ఎవరో వాళ్ళే రావాలి, ఛానల్కి ఒక్కలే రావాలి అన్నారు. సో ఆ పర్పస్లో ఇక 2 ఛానల్స్కి మన ఇద్దరం అయితే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినాం అన్నట్టు. అందుకోసమే ఇక రిజిస్టర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళే రావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ మళ్ళీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో అదే 2. లేకపోతే నలుగురం పోదాం. ఇదివరకు మొత్తం కార్లు ఆగమా లొల్లుండు. అందరికీ తెలిసిందే మన బిగ్ బాస్ సీజన్ 7 అయితే పల్లవి ప్రశాంత్ విన్ అయ్యింది కదా. అంటే విన్ అయ్యింది అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఈరోజే ఫైనల్ అన్నట్టు. ఈ వీడియో అప్లోడ్ అయిందంటే ఆల్రెడీ విన్నర్ అనౌన్స్ కావచ్చు. బిగ్ బాస్ ఫైనలిస్ట్ విన్నర్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి డిక్లేర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది వాళ్ళూరే. ఇంకా అయిపోయి వచ్చిండో లేదో చూడాలి. అసలు ఇంటి ముంగట సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మీకు చూపించుకుంటూ పోతాం. ఇంకా రాలే, హడావిడి అయితే ఏం లేదు. ఫైనల్ అయిపోవచ్చు కానీ ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. ఈరోజే ఇడ్సపెడతారు కావచ్చు. హైదరాబాద్ లోకల్గా పోతే ఫుల్ ట్రాఫిక్ని ఫేస్ చేయాల్సి వస్తుందని అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాము. అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నాం. ఇంకా మనం 40 kilometers వెళ్ళాలి. ఒకసారి మీరు చూడొచ్చు ఎదురుగున్న బిల్డింగ్లు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. మన టీ హబ్ కూడా గాయస్ వచ్చేసింది. ఇదే దీంట్లోనే ఇప్పుడు మనది ఈవెంట్. 5 minutes later ఫైనలీ గాయస్ టీ హబ్కి అయితే వచ్చినాము. ఇగో మనమే అన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకొని ఇలాంటిది ఒక ట్యాగ్ అయితే వేసారు. సో ఇప్పుడు ఇక లోపలికి అయితే వెళ్తున్నాం. 5th floorలో మన ఈవెంట్ అవుతుందట. చాలా లోపలికి అయితే వెళ్దాం. లోపలికి అయితే వచ్చినాము. ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు. బయట మీరు వ్యూ చూడవచ్చు ఎట్లా కనిపిస్తుందో. ఐకే మనం ఇంతకుముందుకు వచ్చినాం కదా 2-3 times. అక్కడనే ఉంది లొకేషన్. మస్తు ఉంది. ఒక డ్రోన్ షాట్ కొడితే కిరాకుంటుండే కానీ డ్రోన్ తీయలే అని నాట్ అలౌడ్ కావచ్చు మేబీ.
దగ్గర టాప్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరు వచ్చారు. 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు అందరినీ కలిసినాం, ఫోటోలు దిగినాం. ఈవెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. ఇప్పుడు మనకైతే అవార్డు వచ్చేది ఉందన్నమాట. లంచ్ అయింది, నెక్స్ట్ మనకు అవార్డు వచ్చేది ఉంది. 1 hour later. సాయి కృష్ణ గారు. నవీన్, ఇద్దరు అన్నదమ్ములు. ఈవెంట్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. మనకు 2 అవైతే ఇచ్చారు అనమాట అవార్డులు. ఒకటి మన టెక్ ఛానల్ మీద అన్నకు వచ్చింది, ఈ ఛానల్ మీద నాకైతే వచ్చింది. సో ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాం ఏంటి. మనం ఈవెంట్ అటెండ్ అయింది టీ హబ్లో కదా. ఈ బిల్డింగ్కి సంబంధించిన ఒక డెమో లాగా ఇక్కడైతే పెట్టారు. దీన్ని మీరు చూడొచ్చు ఎట్లా కన్స్ట్రక్ట్ చేసారు. సో ఫైనల్లీ గైస్ మీరు చూడొచ్చు మనల దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ అవార్డులు తీసుకొని అయితే వచ్చినాం అనమాట. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఈ అవార్డులు వచ్చింది నాకు అన్నకు మాత్రమే కాదు, మన టీం వాళ్ళు అందరికి కాబట్టి ఈ అవార్డులు వీళ్ళకి ఇద్దామని అయితే తీసుకొచ్చినాము. అన్బాక్స్ చేయరి చూడురా ఎట్లున్నాయో. అవ్వా ఇంత బాగుంది ఏందన్న. ఉంటాయి ఉంటాయి ఆ మాత్రం ఉంటాయి. చెక్కతో భలే ఉంది. ఇక అదే అవార్డు లోపల ఉంటుంది అనుకోకరు. నేను పీకుదామని చూస్తాను ఇంకా. నిజంగా ఎట్లా అనిపిస్తుంది అవార్డు తీసుకున్నాక? భలే ఉంది. ఎట్లా అనిపిస్తుంది రా అవార్డు? మంచిగా అనిపిస్తుంది కానీ ఇస్పెడ్ వేయరుగా, అది ఒకటే మంచిగా అనిపిస్తలే. ఇస్పెడ్ మేమేందుకు పోయినాం, వాళ్ళు ఫస్ట్ 1+1 అని చెప్పారు. నాతో విజ్ గారిని అన్నతో నరేందర్ని తోలుకోదాం అనుకున్నాము. లాస్ట్కి వచ్చినాక 1+1 కాదు ఒక్కలే రావాలని చెప్పారు. మనం ఏం చేస్తాం దానికి? ఈ ఇస్పెడ్ వేయనందుకు ఒక రోజు మొత్తం ఇక ఇడిసబెట్టుడు కాదు, అవార్డు వచ్చిందా లేదా, ఇడిసబెట్టి పేరు బాగుంది కానీ అవార్డు వచ్చిందని సంతోషం లేదారా? అది ఉన్నది ఇది ఉన్నది, రెండు ఉన్నాయి. కొన్ని ఈవెంట్స్కి ఓన్లీ ఒక్కళ్ళే పిలుస్తారు. ఇప్పుడు ఈవెంట్కి ఒక్కొక్కళ్ళే పిలిచారు. మనం 2 ఛానల్స్ ఇద్దరం పోయినాం అన్నట్టు. కొన్నిటికి టీం పిలుస్తారు, అప్పుడు అందరం పోదాం. వీలు కానప్పుడు సాయితోడు ఒకళ్ళ వరకు, లేకపోతే నేను నా పరంగా వస్తే నాతో ఒకళ్ళు రారు. మనకి ఇప్పుడు అవార్డు వచ్చినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. తోలుకోలేదు అంతా పక్క పెట్టాల్సిన. ఏమి గైస్ ఈవెంట్కి అయితే పోయినాం. ఈవెంట్కి పోయిన తర్వాత మనం చాలా మందితోని ఫోటోలు దిగినాం, పెద్ద పెద్ద క్రియేటర్లతోని. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ మీమర్స్ అని చెప్పేసి వేరే ఛానల్ వాళ్ళు వచ్చేసి మనతో కూడా ఫోటోలు దిగారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైతే నన్ను చూసి నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అందరికి కూడా. అండ్ ఇంకొక విషయం మాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది ఏంటి అంటే మాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ లేరు కదా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ లేనందువల్ల తర్వాత మనకు అవైతే ఇచ్చిరన్నమాట. బట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళకు లేని గుర్తింపు మనకు 500K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ అక్కడ ఉంది. అది ఒక్క విషయానికి హ్యాపీ అనిపించింది. ప్లస్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ లేరని చెప్పేసి కొద్దిగా బాధ కూడా అనిపించింది. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండుంటే అందరూ ఒక దగ్గర ఫోటో దిగిరు, వాళ్ళతో ఫోటో దిగిరు, అది ఒక్కటే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. మనలో చాలామంది మన వీడియోస్ వచ్చేసి 57% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తారు. ఒకవేళ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు 1 డేలోనే 1 మిలియన్ అయిపోతుంది. కాబట్టి గైస్ ఇంకా ఎవరైనా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. అంతేకాకుండా మీరు కూడా వీడియో చూస్తున్నారు కాబట్టి అదే చూడడం, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్కి ఒక బ్రాండ్ వాల్యూ అయితే వస్తుందన్నమాట. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినట్లయితే అది ఒక్కటే రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను మీకు. 1 మిలియన్లోకి ఇవి ఏం కావాలి, వెరైటీగా ఉన్నాయి. క్లాస్ ఎగ్జామ్ క్లాస్ ఈ చెక్కతో ఉన్నాయి కదా మొత్తం. మనల్ని అంతమంది అక్కడ ఇన్స్టాగ్రామ్ మీమర్స్ గుర్తుపట్టారు, యూట్యూబర్స్ గుర్తుపట్టారు, వేరే వాళ్ళు గుర్తుపట్టారు. బట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా అది వేరే ఉంటుండే. అదొక్కటే నాకు రిక్వెస్ట్ ఇక మీతోని. మీరు చేస్తారని అనుకుంటున్నా. ఈ ఇయర్ లేదా ఇంకొక 2-3 మంత్స్ నెక్స్ట్ ఇయర్లో అయిపోవాలి 1 మిలియన్ అయితే. సో ఇవే గైస్, ఈ అవార్డ్స్ వచ్చేసి మాకు మాత్రమే కాదు మీ అందరికీ కూడా డెడికేట్ అయితే చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే మనకు వచ్చేసి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి అసలు వ్లాగ్ ఛానల్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాము. బట్ మనకు మెయిన్ ఛానల్ త్రూగానే ఇంత గుర్తింపు వచ్చింది కాబట్టి మెయిన్ ఛానల్లోనే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అప్లోడ్ చేయాలి, ఇదేందుకు అప్లోడ్ చేసేది కూడా కామెంట్ పెడతారు కాబట్టి చెప్తున్నాం ముందుగానే. సో
సో ఇది మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే చెప్పిన విధంగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.